వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. తుమ్ము వస్తే ఆపేస్తున్నారా? అలా చెయ్యొద్దు. ఒక చిన్న తుమ్ము వల్ల ప్రాణం పోయే స్థితి వస్తుందని తెలుసా? యూకేలో 30 ఏళ్ల యువకుడు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా అలర్జీ కారణంగా తుమ్ములు మొదలయ్యాయి. కానీ కార్లో ఇతరులున్నారు. అందరి ముందు తుమ్మడం సిగ్గుగా అనిపించింది అతనికి. అందుకే ఆ యువకుడు ఒక్కసారిగా తుమ్మకుండా ఆపేశాడు. తుమ్ము ఆపిన క్షణాల్లోనే అతని గొంతులో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఏదో పగిలిపోయినట్లుగా అనిపించింది. శ్వాస తీసుకోవడంలో కష్టమైపోయింది. మెడ మొత్తం ఉబ్బిపోయింది. భయపడ్డ అతడు వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. డాక్టర్లు సిటీ స్కాన్ రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు. అతని శ్వాసనాళంలో రంధ్రం ఏర్పడింది. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య గాలి చేరిపోయింది. ఇది ప్రాణాపాయ స్థితి అని వైద్యులు చెప్పారు. తుమ్ము అనేది మన శరీరం నుంచి దుమ్ము, బ్యాక్టీరియా, అలర్జీ పదార్థాలను బయటకు పంపించడానికి చేసే సహజ రక్షణ చర్య. తుమ్మును అడ్డుకోవడం వల్ల గొంతు, కళ్ళు, చెవులు, ఛాతీ మీద ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది రక్తనాళాలు పగలడానికి, కంటి లోపల ఒత్తిడి పెరగడానికి లేదా ఊపిరితిత్తులు దెబ్బతినడానికి కారణమవుతుంది. తుమ్ము రావడం సహజం, దాన్ని ఆపుకోకండి. తుమ్మొస్తే టిష్యూ లేదా చేతిని నోటికి అడ్డం పెట్టుకొని తుమ్మేయండి. మీకు తుమ్ము వచ్చినప్పుడు మోమాట పడకుండా తుమ్మేయండి. లేకపోతే ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.